అలానే మిసెస్ రావు ఏ ఇతర కంపెనీలో మార్పులు జరిగినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపరు సామాన్యమైనటువంటి పౌరులు. కానీ టాటా గ్రూప్లో ఏదైనా మార్పులు అనగానే సామాన్యుడు కూడా అటువైపు చూస్తాడు. దానికి కారణం ఏంటంటే మిగిలిన కంపెనీల మాదిరిగా 100% వ్యాపార దృక్కోణంలో మాత్రమే టాటా గ్రూప్ ఉండదు. ప్రజాసేవను దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేస్తారు తప్పితే కేవలం వ్యాపారం కోసమే వాళ్ళు ఉత్పత్తులను తయారు చేయరు. అందుకే టాటా గ్రూప్ అనేది భారతీయుల్లో మమేకం అయిపోయింది, భారతీయుల్లో భాగస్వామ్యం అయిపోయింది. ఎవరికి వాళ్ళే భారతీయులు తమ సొంత కంపెనీ అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. దాన్ని కలిగించింది ఎవరో తెలుసా? రతన్ టాటా గారు. భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ రతన్ టాటా గారు సామాన్యులకి టాటా గ్రూప్ని చేరువ చేశారు. ఉప్పు దగ్గర నుంచి ₹1,00,000 నానో కార్ దగ్గర నుంచి అనేకమైనటువంటి జాగ్వర్ లాంటి లగ్జరీ కారుల దగ్గర నుంచి అన్నిటినీ అందించారు. అంతేకాదు ఎయిర్వేస్లో కూడా ఆయన ఎప్పుడో ఎంటర్ అయ్యారు. కేవలం అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండేలాగా వ్యాపారం చేయాలి అనేటువంటి ఒక దృక్పథం, బాధ్యతాయుతమైనటువంటి వ్యాపారాన్ని చేస్తున్నటువంటి సంస్థ టాటా గ్రూప్. అందుకే భారతీయులు ఆ కంపెనీలో ఏదైనా మార్పులు జరిగినప్పుడు అటువైపు చూస్తూ ఉంటారు ఆసక్తిగా. ఇప్పుడు తాజాగా ఆ గ్రూపుకు సంబంధించినటువంటి చైర్మన్ చంద్రశేఖరన్ గారు తన పదవి విరమణ అనేది ప్రకటించేశారు. చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి అనౌన్స్ చేశారు. దీంతో టాటా గ్రూప్కు సంబంధించినటువంటి కొన్ని షేర్లు ఒక 1.6% నుంచి 3% వరకు పడిపోయాయి. ఇది కేవలం తాత్కాలికమే. ఆయన పదవి విరమణ అనేటువంటి ప్రకటన చేశారు అంతే తప్ప ఇప్పటికిప్పుడు పదవి నుంచి వెళ్ళిపోతున్నాను వైదొలిగి అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సానుకూలమైనటువంటి వాతావరణంలోనే ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ గారు టాటా గ్రూప్కి సేవలు అందించారు. ఆయన టీసీఎస్ సిఇఓగా మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఒక మెంబరు, కమిటీలో ఉండేటువంటి ఒక మెంబరు ఇష్టపడలేదు, ఏకగ్రీవంగా అయితే తాను కొనసాగుతాను కానీ బట్ ఒక మెంబర్ ఇష్టపడలేదు కాబట్టి నేను వైదొలుగుతున్నాను అని చెప్పినట్టు వచ్చింది న్యూస్. సరే, చంద్రశేఖరన్ గారు ఆల్రెడీ తన టెన్యూర్ కొనసాగించారు. 40 ఇయర్స్ పాటు ఆయన అదే సంస్థలో కొనసాగారు, ఆయన సేవలు అందించారు. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్లో ఉండేటువంటి కొన్ని నష్టపోయాయి, కొన్ని లాభపడ్డాయి. ఇవన్నీ సహజమే ఎవరున్నా కానీ. ఇప్పుడు ఆయన వారసుడిగా ఎవరు వస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది వ్యాపార వర్గాల్లో. ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు నరేంద్రన్ గారు. నరేంద్రన్ గారు ప్రస్తుతం టాటా స్టీల్ సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో టీసీఎస్ నుంచి సిఇఓగా ఉన్నటువంటి ఆయన్ని టాటా గ్రూప్ చైర్మన్ చేశారు. ఇప్పుడు టాటా స్టీల్ నుంచి సిఇఓగా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి నరేంద్రన్ గారిని టాటా గ్రూప్ చైర్మన్ చేసే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. టాటా గ్రూప్కు సంబంధించిన చైర్మన్ కావాలి అని అంటే ఒక 5తో కూడినటువంటి సెలక్షన్ కమిటీని ఉదాహరణ ఏర్పాటు చేస్తారు, సెలెక్ట్ కమిటీని. ఈ సెలెక్ట్ కమిటీలో టాటా ట్రస్ట్ నుంచి 3 ఎంపిక చేస్తారు. నోయల్ టాటా గారి ఆధ్వర్యంలోనే ఈ ఎంపిక ఉంటుంది. 3 ఎంపిక చేస్తారు. అలాగే టాటా సన్స్ నుంచి 1 ఎంపిక చేస్తారు. బయట నుంచి ఒక నిపుణుడు, మొత్తం 5 ఎంపిక చేస్తారు సెలెక్ట్ కమిటీకి. వీళ్ళు ఆ గ్రూపులో ఉండేటువంటి అత్యున్నత స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఫైనల్గా చైర్మన్ ఎవరు చేయాలి అనేటువంటిది నిర్ధారిస్తారు ఈ 5 కమిటీ. ఈ 5 కమిటీ ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళు చైర్మన్ అవుతారు. ఇది ఒక ప్రాసెస్ ఆ కంపెనీలో, టాటా గ్రూప్లో. రతన్ టాటా గారు ఉన్నప్పుడు అప్పుడు మిస్త్రీని చైర్మన్ చేశారు. అప్పుడు కొంచెం టాటా గ్రూప్లో ఒక కుదుపు అనేది వచ్చింది.
ఆ తర్వాత రతన్ టాటా గారు డైరెక్ట్గా ఎంటర్ అయ్యి దాన్ని సెటరేట్ చేశారు. ఇప్పుడు టాటా గ్రూప్లో మనకు కనిపించేది ఏంటంటే టీసీఎస్, టాటా స్టీల్స్, టాటా ఆటోమొబైల్ ఇవి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా టాటా ట్రెండ్ అని ఒకటి తీసుకొచ్చారు, అలాగే డిజిటల్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇట్లా ఆ గ్రూప్లో రకరకాలుగా ఉన్నాయి కంపెనీలు గ్రూప్ కింద. అవన్నీ ఈ చైర్మన్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అందుకే టాటా గ్రూప్ చైర్మన్ అని అంటే అదేమి చిన్న పోస్ట్ కాదు. టాటా గ్రూప్ లేదా టాటా కంపెనీ అని అంటే మనందరికీ మన బస్సులు కానీ, కార్లు కానీ, ఉప్పు దగ్గర నుంచి టాటా సాల్ట్ కూడా ఉంది కదా, ఉప్పు దగ్గర నుంచి అన్నీ, ఉప్పు దగ్గర నుంచి విమానం దాకా ప్రతిదీ మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో భాగస్వామి టాటా గ్రూప్ అనేది. మన ప్రొడక్ట్స్, ఆ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్ మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. అందుకే ఆ గ్రూప్ అన్నా, ఆ గ్రూప్ చైర్మన్ అన్నా ఖచ్చితంగా మిగతా కంపెనీల కంటే కూడా గౌరవం ఎక్కువగా ఉంటుంది భారతీయులకి. రతన్ టాటా గారు ఆయన దివంగతులు అయినప్పుడు చాలామంది భారతీయులు బాధపడ్డారు, చాలామంది శోక సముద్రంలోకి వెళ్ళిపోయారు. రతన్ టాటా గారు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అనేక మంది బాధాతప్త హృదయంతో టీవీల ముందు అతుక్కుపోయి చూశారు. మరి మిగతా కంపెనీలకు సంబంధించిన దిగ్గజ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లు పరమపదిస్తే పెద్దగా ఏమీ స్పందన ఉండదు మిగతా వాళ్ళల్లో. కానీ ఇది మన కంపెనీ, మన గ్రూపు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి గ్రూప్కి నరేంద్రన్ గారు చైర్మన్ అనేది ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. మరి నరేంద్ర గారు ఎవరనంటే టాటా స్టీల్కి సంబంధించినటువంటి ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ఆయన్ని ఎంపీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. కాకపోతే చంద్రశేఖరన్ గారు 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. ఇప్పటికిప్పుడు ఆయన ఏమి చైర్మన్ పదవి నుంచి దిగి వెళ్ళిపోరు. 2027 ఫిబ్రవరి వరకు ఉంటారు. ఆ ఫిబ్రవరి లోపల టాటా గ్రూప్ చైర్మన్ ఎవరనేది ఒక శాస్త్రీయ పద్ధతిలోనే ఎంపిక జరుగుతుంది. కాబట్టి మిస్త్రీ టైంలో టాటా గ్రూప్లో కొంచెం ఒక కుదుపు అనేది మనం గమనించాం. అలాంటిది ఏమీ లేకుండా చంద్రశేఖరన్ గారు 40 ఏళ్ల పాటు ఆ కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ స్థాయికి వచ్చి ఆయన పదవి విరమణ కూడా చాలా శాస్త్రీయంగా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఆయన రిటైర్మెంట్ అయిపోయేదానికి ఇప్పుడే అనౌన్స్ చేశారు. అంటే ఈ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అనేది టైం పడుతుంది కాబట్టి ఈ లోపల సెలక్షన్ అనేది జరుగుతుంది. పైగా ఇప్పుడు టాటా గ్రూప్ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికి భారతదేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా తయారు చేయాలనుకుంటుంది. అందుకే భారీ ఎత్తున టాటా గ్రూప్ పెట్టుబడులు పెడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో సెమీ కండక్టర్స్ హబ్గా భారతదేశాన్ని తయారు చేయబోతుంది టాటా కన్సల్టెన్సీ, టాటా గ్రూపు. అందుకే ఇది చాలా కీలకం. ఈసారి రాబోయేటువంటి చైర్మన్కి సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాబోయేటువంటి రోజుల్లో టాటా గ్రూప్కి ఒక కీలకమైన బాధ్యత భారతదేశాన్ని సెమీ కండక్టర్స్ హబ్గా తయారు చేయటం అనేది. అందుకే భారీ ఎత్తున కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు రీసెర్చ్ కోసం. ఇప్పుడు భారీగా రిక్రూట్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో నరేంద్రన్ గారు చైర్మన్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఎక్కువ మంది వ్యాపార వర్గాల్లో వినిపిస్తుంది. మరి నరేంద్రన్ గారు చైర్మన్ అయితే చంద్రశేఖర్ గారి ప్లేస్లో టాటా గ్రూప్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మీకు కనుక తెలుసుంటే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.